హలో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు సూపర్ లగ్జరీ 3 BHK ఫ్లాట్స్ చూపించబోతున్నాను. ఈ బిల్డింగ్ వచ్చి న్యూ కన్స్ట్రక్షన్ అన్నమాట. ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ చొప్పున 5 ఫ్లోర్స్ 5 ఫ్లాట్స్ అన్నమాట. ఫ్లోర్ కు ఫ్లాట్ ఉంటుంది ఇండివిజువల్ గా. ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట ఫ్లాట్. చూద్దాం. చక్కగా విశాలమైన పార్కింగ్ ప్లేస్ ఉంది మనకి. అలాగే అందమైన వెలివేషన్ ఉంది మన బిల్డింగ్ కి. మన ఇంటి ముందు 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. అలాగే మెయిన్ సెంటర్ లో ఉన్నట్టు అనమాట ఈ బిల్డింగ్. ఏరియా ఎక్కడో చెప్తాను, ముందు మనం వీడియో చూద్దాం. మన ఇంటికి జనరేటర్ సౌకర్యం కూడా ఉంది. అలాగే సెక్యూరిటీ పరంగా స్టార్టింగ్ లో గేట్స్ ఇచ్చారు, ఐరన్ గ్రిల్స్. లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ లిఫ్ట్ ఇచ్చారు, జాన్సన్ లిఫ్ట్ అనమాట. మంచి ఎక్సలెంట్ అత్యాధునికమైన లిఫ్ట్ అనమాట. సూపర్ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మన స్టెప్స్ మీద నుంచి పైకి వెళ్ళి చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇల్లు మాత్రం చూసిన తర్వాత అస్సలు మీరు ఎప్పుడెప్పుడు వెళ్ళి చూద్దామా అని అనిపిస్తుంది మీకు. అలా ఉంటుంది లోపల హౌస్ వచ్చి. చూద్దాం. ఓకే, చూడండి లిఫ్ట్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ స్టార్టింగ్ లో మనం ఐరన్ గ్రిల్స్ కానీ పెట్టించుకుంటే బాగుంటుంది చక్క మనకి సేఫ్టీ పరంగా సూపర్ గా. ఓకే, చూడండి వాల్ మొత్తం గ్రానైట్ ఇచ్చేసారు చక్కగా. అలాగే మన ఇంటి ముందు బాల్కనీ చూసారా, 8 అడుగులు ప్లేస్ వదిలేరు వెడల్పుగా. బాగుంది కదా చక్కగా. ఇప్పుడు సింహద్వారం దగ్గరికి వచ్చాం. చూడండి, సింహద్వారానికి మనకి మస్కిటో డోర్ కూడా ఏర్పాటు చేసేసారు. మనం అసలు ఇంకేమి చేయించుకోవసరం, అన్ని A to Z రెడీగా ఉంటాయి మనకి. అలాగే సింహద్వారం చూసారా, మంచి టేక్ వుడ్ తో ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు. సూపర్ గా ఉంది కదా. మన సింహద్వారం వచ్చి నార్త్ ఫేస్ సింహద్వారం అనమాట. సూపర్ గా ఉంటుంది మనకి ఉత్తర ద్వారం. ఓకే, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇంకా సూపర్ గా ఉంటుంది మనకి. చూడండి, విశాలమైన పెద్ద హాల్ అనమాట. బాగుంది కదా. ఇంకా లోపల వచ్చి 2 బెడ్రూమ్స్ అండ్ కిచెన్ లోపల ఉంది. అలాగే టీవీ యూనిట్ రైట్ సైడ్. అలాగే ఈ రూమ్ వచ్చి రైట్ సైడ్ రూమ్ వచ్చి 3rd బెడ్రూమ్ అనమాట. ఓకే, సీలింగ్ కూడా చూసారు కదా. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి వెంటిలేషన్, పెద్ద పెద్ద విండోస్ ఇచ్చారు. వెంటిలేషన్ సూపర్ గా ఉంది కదా. అసలు మనం పగలు లైట్సే వేసుకోవసరలా, అంత డే లైట్ ఉంది చూసారా. ఈ రూమ్ వచ్చి 3rd బెడ్రూమ్. మనం లాస్ట్ లో చూద్దాం. ఫ్రెండ్స్, టీవీ యూనిట్ చూసారా, సూపర్ గా ఉంది కదా. పిండి కొద్ది రొట్టి, మనం పెట్టే డబ్బుల్ని బట్టే ఏదైనా కదా. ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోయింది, ఇంకా కొంచెం ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పార్టీషన్ ఏర్పాటు చేశారు గ్లాస్ తో. బాగుంది కదా. స్లైడ్ డోర్స్ అనమాట చక్కగా. ఓకే ఓకే, లోపలికి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, ఎదురుగుండా మన కిచెన్, అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చి ఇంకొక బాల్కనీ ఇచ్చారు మనకి, ఈ గ్లాస్ డోర్స్ వచ్చి. అలాగే ఈ సైడ్ వచ్చి మనకి పూజా గది, మనం దేవుణ్ణి పూజ చేసుకోవటం కోసం సపరేట్ గా చక్కగా పూజా గది ఏర్పాటు చేశారు. చూద్దాం, మనం ఎలాగో వస్తాంగా అప్పుడు చూద్దాం పూర్తిగా. ఓకే, మనకి ఎదురుగుండా కిచెన్ అని చెప్పాను కదా. అలాగే ఈ రైట్ సైడ్ వచ్చి ఎదురెదురు 2 బెడ్రూమ్స్, మధ్యలో అలమార్లు ఇచ్చారు మనకి. షింక్ కూడా ఏర్పాటు చేశారు. ఓకే, ఫస్ట్ మనం కిచెన్ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, పదండి. ఫ్రెండ్స్, కిచెన్ చూడండి, సూపర్ ఉంది కదా. ఎంత స్పేషియస్ గా ఉందా కదా. ఫ్రెండ్స్, ఆ డోర్ వచ్చి మనకి వాష్ ఏరియా డోర్ అనమాట. చూద్దాం. అలాగే కిచెన్ చూడండి, చూస్తుంటే అసలు మామూలుగా లేదు కదా ఫ్రెండ్స్. ఒక్కసారి మీ ఇంటి మహారాణి గనక ఈ హౌస్ చూపిస్తే ఇంకా అసలు వదులుకోలేరు, అంత బాగా నచ్చుతుంది. ఏమంటారు? కరెక్టే కదా. ఎక్కడికక్కడ అన్ని A to Z అన్ని ఏర్పాటు చేసి పెట్టేశారు మనకి. ఇంకా అసలు మనం ఏమి చేయించుకోసర్లా. చూసారా, అన్ని ఎక్సలెంట్ క్వాలిటీ మెటీరియల్ అన్నమాట. ఎక్కడ ఏమి రాజీ పడకుండా అన్ని నెంబర్ 1 ఐటమ్సే మనకి మెటీరియల్ వాడి కన్స్ట్రక్షన్ చేశారనమాట ఈ బిల్డర్ గారు. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మనకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మన సొంతింటి కల నిజం చేసుకోవటం కోసం ఇలాంటి వీడియోస్ పూర్తిగా చూస్తేనే మనకు బాగా అర్థమవుతుంది. అందుకని ఓకేనా, అప్పుడే మనం డైరెక్ట్గా వెళ్ళి చూడాలా వద్దా అనేది ఇక్కడే అర్థమైపోతుంది మనకి. ఏమంటారు ఫ్రెండ్స్? అలాగే మనకి ఈ ఫ్లాట్స్ వచ్చి 5 ఫ్లోర్స్ 5 ఫ్లాట్స్ అని చెప్పాను కదా. ఇందులో 4 ఫ్లాట్స్ అయిపోయినాయి. ఉన్నది ఒక్క ఫ్లాట్ ఉంది మనకి. అది ఏ ఫ్లోర్ అంటే 4th ఫ్లోర్ అనమాట. ఒక్క 4th ఫ్లోరే మనకి అవైలబుల్ గా ఉందన్నమాట. మీరు వీడియో చూసినమ్మటే మీకు నచ్చితే కనుక నాకు కాల్ చేయండి, నేను ఫ్లాట్ దగ్గర తీసుకొచ్చి చూపిస్తాను. ఈ హౌస్ ఎక్కడో చెప్పలేదు కదా నేను మీకు. ఈ హౌస్ వచ్చి విజయవాడలో NTR హెల్త్ యూనివర్సిటీకి ఎదురుగుండా మహానాడు రోడ్డు ఉంది కదా, అక్కడ రామచంద్ర నగర్ అంటారనమాట. ఆయుష్ హాస్పిటల్ కి దగ్గరగా ఆ రామచంద్ర నగర్ లో ఉందన్నమాట ఈ ఫ్లాట్స్ వచ్చి. ఈ బిల్డింగ్ మనకి బందర్ రోడ్డు గాని, ఏలూరు రోడ్డు గాని, హాస్పిటల్స్ గాని, స్కూల్స్ గాని, కాలేజెస్ గాని, షాపింగ్ మాల్స్ గాని, ఏదైనా సరే అన్నిటికీ దగ్గరగా ఉంటాం మనం. ఇంకా నడి బొడ్డును ఉన్నట్టే మనం చక్కగా. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, మంచి క్లాస్ రిచ్ ఏరియా అనమాట ఈ రామచంద్ర నగర్ వచ్చి మనకి. అలాగే మనకి బస్ స్టాండ్ కి, రైల్వే స్టేషన్ కి వచ్చి ఒక 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటాం మనం. ఎలాగో మీరు వస్తారుగా, అప్పుడు మీకే అర్థమవుతుంది అన్ని. ఫ్రెండ్స్, వీడియో పూర్తిగా చూడండి. అలాగే
ఈ ఫ్లాట్స్ టోటల్ ఏరియా వచ్చి మనకి 2600 స్క్వేర్ ఫీట్ అనమాట. ప్లింత్ ఏరియా వచ్చి 1900 స్క్వేర్ ఫీట్, 1900 అనమాట ప్లింత్ ఏరియా. అలాగే అన్డివిడెంట్ షేర్ వచ్చి మనకి 80 గజాలు స్థల రూపాయన రిజిస్ట్రేషన్ చేస్తారు. మనకి ఇక్కడ గజం వచ్చి ₹1,00,000 పైనే ఉంటుంది అనమాట. ఎక్కడ ఏమి తక్కువే ఉండదు. ఏరియా అంత క్లాస్ ఏరియా అనమాట. ఏరియా వచ్చి ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చి బిల్డర్ గారు 1,40,00,000 చెప్తున్నారు. మనం నెగోషియేషన్గా మాట్లాడుకుందాం, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చి మనకి విత్ కబోర్డ్స్తోనే వుడ్ వర్క్తో ఫుల్గా చేయించి మనకి అందజేస్తారనమాట. ఇంకా మనం ఏమైనా చిన్న ఏమైనా చేయించుకోవాలంటే కూడా చెప్తే కూడా చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో పూర్తిగా చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, మీకు ఫ్లాట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.